ఎస్పెషల్‌గా ఇండియన్స్‌లో మన ఇండియన్ సౌత్ ఏషియన్ ఫినోటైప్ అంటారు. దీంట్లో ఏంటంటే ప్రధానంగా మన ఇండియా అనేది డయాబెటిస్‌కి క్యాపిటల్. సో, దీంట్లో ఏమవుతుంది అనంటే ఎర్లీ స్టేజ్‌లోనే డయాబెటిస్ రావడము, షుగర్ రావడము, మనం పాటించే ఆహార శైలి ప్రిడామినెంట్‌గా కార్బోహైడ్రేట్ గానీ, ఫ్యాట్ ప్రిడామినెంట్ డైట్ కొంతవరకు దాని ఎఫెక్ట్. ఇంకా కొంతవరకు అడిక్షన్స్ ఎస్పెషల్‌గా స్మోకింగ్ అండ్ టొబాకో. టొబాకో కొన్ని ఏరియాస్ ఆఫ్ ఇండియాలో చాలా కామన్‌గా టొబాకో అంటే గుట్కా తినడం, పాన్ తినడం. దీనివల్ల కొంతవరకు హార్ట్ ఇష్యూస్ అనేవి చూస్తా ఉన్నాము. కొంతవరకు జన్యుపరమైన జబ్బులు ఎస్పెషల్‌గా ఇండియన్స్‌లో కొలెస్ట్రాల్‌కి సంబంధించిన జబ్బులనేవి చాలా మందికి మనకు జన్యుపరంగా వస్తాయి ఫ్యామిలీలో. సో, ఒక ఫాదర్‌కి లేతే బ్రదర్‌కి లేకపోతే ఇంకా వాళ్ళ ఎవరైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌కి ఎవరికైనా గుండె జబ్బు ఉన్నప్పుడు మనకు కూడా రావడానికి కొంతవరకు రిస్క్ అనేది ఉంటుంది. సో, వాళ్ళు ఎర్లీగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఎస్పెషల్‌గా వింటర్స్‌లో మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ కోవిడ్ అయ్యుండొచ్చు, లేకపోతే వేరే ఫ్లూ అయ్యుండొచ్చు, వేరే మనకు లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఆల్రెడీ సైలెంట్‌గా ఉన్న హార్ట్‌లో ఉన్న బ్లాకేజెస్ అనేవి అవి మనకు హార్ట్ అటాక్ లాగా ప్రెజెంట్ అవుతాయి. సో, మనకు ఈ రీసెంట్‌లో యంగ్ ఏజ్‌లో సడెన్‌గా అటాక్స్ రావడము, దానివల్ల సడెన్‌గా డెత్స్ అనేవి కామన్‌గా చూస్తా ఉన్నాము. అంతకుముందు కూడా ఉండే. కానీ ఈ మధ్యలో ఎందుకు ఎక్కువ అవుతా ఉన్నాయి అనంటే మనం వా వా మనం పాటించే ఆహార శైలి గాని, జీవన శైలి గాని, మళ్ళీ ఎస్పెషల్‌గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో కొంతవరకు దాన్ని అగ్రవేట్ అవుతా ఉన్నాయి తప్పితే, మనకి ఇది ఇండియన్స్‌కి ఎప్పటి నుండే సఫర్ అవుతున్న ప్రాబ్లమే ఈ గుండె. మనకు వెస్టర్న్ కంట్రీస్‌లో మనకొక 10 సంవత్సరాల తర్వాత వచ్చే గుండెకి సంబంధించిన జబ్బులు, ఇండియన్స్‌లో ఒక 10 నుండి 20 సంవత్సరాలు చిన్న వాళ్ళకే ఈ జబ్బులనేవి చూస్తా ఉన్నాం. నాకు కొంతవరకు ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము షుగర్‌ని కరెక్ట్‌గా అదుపులో పెట్టుకోవడం వల్ల, బీపీని సరిగ్గా అదుపులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు రిస్క్ అనేది తగ్గుతుంది. ఈ అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్మోకింగ్ గాని అట్లాంటివన్నీ కంపల్సరీగా కట్టేలు చేయాల్సుంటది. స్టాప్ చేయాల్సుంటది. ఇంకా కొంతవరకు హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మనకు మెడిటరేనియన్ డైట్ అంటే మనకు కొంతవరకు మనకు ఫ్యాటీ ఫుడ్‌లో మనకు అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, కొంతవరకు అన్‌హెల్తీ ఫుడ్ ఏదైతే ఉంటదో దాన్ని అవాయిడ్ చేసుకోవాల్సుంటది. ప్రిడామినెంట్‌గా అంటే కార్బోహైడ్రేట్ అంటే రైస్ బేస్డ్ డైట్ నుండి కొంతవరకు హై ప్రోటీన్ డైట్‌కి స్విచ్ చేసుకోవడం కొంతవరకు ఇంపార్టెంట్. ఫ్రూట్స్ కన్జంప్షన్ అనేది ఇంపార్టెంట్. హై పొటాషియం డైట్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. కొంతవరకు నట్స్ అంటే మనకు ఈ నట్స్ అనేవి మనకు బాదాం అట్లాంటివి తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ ఇంకా ఫిష్ కొంతవరకు గుండెకు సంబంధించిన దాంట్లో ఫిష్ అనేది మామూలు ఫిష్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో, కొంతవరకు ఆహార శైలి మార్చుకోవడము. అట్‌లీస్ట్ మన ఇండియన్స్ మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కంటిన్యూయస్‌గా కూర్చొని వర్క్ చేసి కంప్లీట్‌గా వర్క్ అవర్స్ అనేవి మోర్ థాన్ 8-10 అవర్స్ పర్ డే వర్క్ చేసి కంప్లీట్‌గా సిట్టింగ్ పొజిషన్‌లో కూర్చొని అసలు ఎక్సర్‌సైజ్ కానీ, మనకు మినిమమ్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చాలా మందికి అబ్డామినల్ ఒబెసిటీ అంటే పొట్ట, ఊబకాయము ఇట్లాంటివన్నీ వస్తా ఉన్నాయి. సో, అవన్నీ కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ పర్ డే లేతే అట్‌లీస్ట్ ఒక 5 రోజులు వారంలో అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ మనము అట్‌లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ గాని, జాగింగ్ గాని అట్లాంటివి ఒక మోడరేట్ ఎక్సర్‌సైజ్ మనం చేయగలిగితే కొంతవరకు మనము ఈ హార్ట్ డిసీజెస్ వచ్చినా గూడా కొంతవరకు పోస్ట్‌పోన్ జేయడానికి, కొంతవరకు రాకుండా మనం ప్రయత్నించొచ్చు.